ఓం గం గణపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా ఇది స్వయ విషయమే. అంటే ఎలాగంటే కన్సల్టెన్సీ గురించి, మా నుండి జ్యోతిష శాస్త్ర రీత్యా ముఖ్యంగా జాతక పరిశీలన చేసుకోవాలన్నటువంటి వారు మీరు ఏం చేయొచ్చు అంటే, మాకు ఎక్కువ మంది ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా వరకు మాకు అది ఇబ్బందికరంగా ఉంది అనేసి చెప్పగలను. ఎందుకంటే విషయం తెలియకుండా ఫోన్ చేసే వారి గురించి, విషయం తెలిసిన వారి గురించి కాదు. అందుకని ఎవరైనా మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవాలంటే మీకు ఉండవలసినటువంటి ఎవిడెన్స్ ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేవి తప్పనిసరి. అంటే పుట్టిన తేదీ, పుట్టిన స్థలము, పుట్టిన సమయం, ఈ మూడు ఉంటేనే మాకు మా వీడియోను చూస్తూ స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబరే వాట్సాప్ నెంబర్ కనుక ఆ వాట్సాప్లోకి వెళ్ళి మీ పేరు పెట్టి మీ నుండి జాతక పరిశీలన చేసుకోవాలి. మేము ఫలానా ప్రాంతం నుండి, అంటే గుంటూరా, నెల్లూరా, ఆంధ్రప్రదేశ్, లండనా, అమెరికానా, ఇలాంటివి పెట్టి ఊరు పేరు పెట్టి మాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపండి అని పెట్టాలి. అలా పెట్టిన తడవుగా నేనే అన్నింటినీ ఇక్కడ వ్యవహరిస్తున్నాను. మాకంటే అసిస్టెంట్లు ఎవరు లేరు, మేము పెట్టుకోలేదు కూడా. అందుకని నేనే మీరు స్వయంగా మా వాట్సాప్లోకి మీరు పెట్టిన వెంటనే చూస్తాను. చూసి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి మీకు పరిధిలో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా పొందుపరచవచ్చు. ఆంధ్ర బ్యాంక్ కావాలా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావాలా, లేకపోతే మీకు ఏ బ్యాంక్ అయితే అందుబాటులో ఉందో ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి మీ దగ్గర ఉంటే పంపండి అని అడిగితే వెంటనే పంపిస్తాం. దానికి తగిన ఫీజుని అందులో మీరు పంపించిన తర్వాత ఓకే రిసీవ్డ్ అని కూడా మీకు మెసేజ్ అందడం జరుగుతుంది. ఆ తర్వాత నేను నా సమయం చూసుకొని ఒక సీరియల్ ప్రకారంగా ఉంటుంది, ఒక క్రమ సంఖ్యలో, వరుస సంఖ్యలో ఉంటుంది. మీకంటే ముందు చాలా మంది కూడా ఇలాగ చేస్తుంటారు. మీకు ఒక సమయాన్ని ఇచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి అంటారు. అప్పుడు మాత్రమే పెట్టాలి. వాట్సాప్ దొరికింది అనేసి వెంటనే మీ పేరు పెట్టి మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అలాగా ఇవన్నీ పెట్టకండి. మేము అడిగినప్పుడే పెట్టాలి. ఒకవేళ అలా పెడితే దాన్ని డిలీట్ అయిపోతుంది, మళ్ళీ అడుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు అమౌంట్ పంపిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్ స్క్రీన్ షాట్ కానీ లేదా కట్టినప్పుడు బిల్లుని ఫోటో తీసి కానీ మా యొక్క వాట్సాప్లో పెట్టాలి. అమౌంట్ మాకు చేరింది అయిన తర్వాత మేము అడిగినప్పుడు మీ యొక్క విషయాలు పెట్టాలి. అది గమనించాలి. అయితే ఎన్ని రోజుల లోపల మీరు మాకు సమాధానం చెప్తారు, ఈ రోజు అమౌంట్ వేస్తాము, ఎన్ని రోజుల లోపల సమాధానం చెప్తారు అడిగే వాళ్ళు ఉంటారు. అది కనీసం ఇప్పుడైతే ఒక వారం రోజులు పట్టొచ్చండి. కాలక్రమంలో జ్యోతిష శాస్త్రం మీద ఇష్టం ఎక్కువగా పెరుగుతుంది కనుక చాలా మంది ఇలాగ వాట్సాప్లో పెట్టినప్పుడు అది ఒక నెల రోజులు కూడా కావచ్చు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి. అన్నిదా భావించకండి. ఓపిక ఉన్నటువంటి వారికి మాత్రమే మేము సమాధానం ఇవ్వగలం. అర్జెంటుగా ఇప్పుడే జరిగిపోవాలంటే మీరు ఎక్కడైనా మీకు అనువైన చోట్ల చూపించుకోవచ్చు, తప్పులేదు. మా నుండి శాస్త్రోక్తంగా సరైనటువంటి శాశ్వత పరిష్కారాలు పొందాలనుకుంటే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. గురుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు, అయితే పుట్టిన చోటు మాత్రం తెలుసు అనేవాళ్ళు ఉంటారు. మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు అనేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వారికి కూడాను అమ్మవారు నాకు ప్రసాదించినటువంటి దివ్యమైన జ్ఞానంతో, శక్తితో శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శన అనే ఒక పేటిక ద్వారా మీ విషయాల్ని ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ మూలనున్నా మాకు ఫోన్ చేసినప్పుడు తెలుసుకుని కూలంకషంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చర్మ దృగ్దర్శన సాక్షాత్కార సిద్ధి ద్వారా నేను తెలియజేయగలను. అయితే ఆ యొక్క శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం గురించి మరొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అది ఎలా ఉంటుంది, ఏమిటి, ఇది నిజమేనా, ఇలా కూడా జరుగుతుందా అన్న విషయాలన్నీ మీ విద్యతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే
సాధనలో సాధ్యం కానిదంటూ ఏది లేదండి. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరుగుతుంది, ఏ కాలంలో ఎలా ఉండబోతుంది, ఎవరు ఏమిటి అన్న విషయాల్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాలాంటి సాధకులకు చర్మ దృగ్దర్శన సాక్షాత్కార సిద్ధి ద్వారా తెలుస్తుందండి. అయితే వీటిని ఆషామాషిగా ఇదంతా ట్రాష్, డబ్బుల కోసం ఇలాగ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ విధానం ద్వారా కూడాను మీరు మీ యొక్క భవిష్యత్తుని తెలుసుకొని ముందుకెళ్ళొచ్చు. దీన్నే వాక్సిద్ధి అంటారు, అమ్మవారి యొక్క దృష్టి అంటారు. అమ్మవారు తెలియజేసే విషయాలని తెలుసుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుండి కూడా నా దగ్గరికి అమ్మవారి అనుగ్రహంతో వస్తున్నారు. ఇది నిజం. దాని గురించి త్వరగానే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అది ఎలా ఉంటుంది, ఏ శక్తి అది, ఇది ప్రపంచంలో ఒక జ్యోతిష శాస్త్రంలోనే కనీ విని ఎరుగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఇంతవరకు ఎవరూ ఉపయోగించలేదు. అది ఎలా ఉంటుంది అన్న విషయాలు కూడా నేను తెలియజేయబోతున్నాను. త్వరగా ఆసక్తికరంగా ఉంటుంది. మీకు ఒకవేళ వాటి పట్ల ఒక మంచి దృష్టి ఉంటే ఆదరించండి, అందరికీ తెలియజేయండి. మా యొక్క త్రిశక్తి యూట్యూబ్ ఛానల్ని చక్కగా